ఇక్కడ చెప్పబడిన ఈ వ్యక్తి మనం గమనించినట్టుగైతే ఒక మరుగు చేయబడినటువంటి క్రైస్తవుడు. ఇతను యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి ఉన్నంత కాలము కూడా మరుగుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు ఆయన మాటలు విన్నటువంటి ఇతను ఆయన నమ్మాడు, విశ్వసించాడు. కానీ ఆ సమయంలో తాను బయటకు రాలేదు. ఎందుకు అంటే ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలలో ఇతను కూడా ఒక అధికారము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇతను గనక యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాను అనే విషయం బహిరంగంగా చెప్తే తనకున్నటువంటి ఆ యొక్క అధికారము పోతాది అని తాను ఈ విషయాన్ని గుర్తెరిగి, ప్రియులారా గమనించండి, తాను అంతవరకు కూడా బయటకు రాల. అంటే ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుగా తనను తాను కనపరుచుకోలేదు. ఈ విషయాన్ని గుర్తెరగాలి. మనం గమనించినట్టుగైతే ఒక వ్యక్తి గురించి మనం చూస్తుంటాం. ఆనాటి కాలంలో యూదులను, ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి 10 ఆజ్ఞలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మోషే. ప్రియులారా గమనించండి, ఆనాడు ఐగుప్తు బానిసత్వములో పడి మగ్గుతూ ఏడుస్తూ ఉన్నటువంటి వారిని విడిపించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కొన్ని సందర్భాలను మనం గమనిస్తే భారతదేశానికి మోషేగా పిలువబడినటువంటి ఒక వ్యక్తి కూడా మన మధ్యలో ఉన్నాడు. మనం బాగా చూసుకుంటాం అతని గురించి వెంబడించేవారు అతనిని తలంచుకొని దినమంటూ అసలు లేదు. అతను వెంబడించేవారు కాదు. భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రియులారా గమనించండి, చిన్నలేమి పెద్దలేమి యవనులేమి యవనస్తురాలేమి ప్రతి వ్యక్తి కూడా అతనిని ఖచ్చితంగా స్మరించుకునేటటువంటి రోజులను మనము చూస్తూ ఉన్నాం. ఇతను కూడా రహస్య క్రైస్తవుడే. నేను చెప్పే వ్యక్తి కూడా రహస్య క్రైస్తవుడే. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు. ఎవరైనా ఎస్, భీమ్రావ్ అంబేద్కర్ గారు ఒక రహస్య క్రైస్తవుడు. ప్రియులారా గమనించండి, అతను ఎక్కడ కూడా దేవుణ్ణి తిరస్కరించలేదు. అంబేద్కర్ గారు దేవుణ్ణి ఎక్కడ కూడా తిరస్కరించాల. ఆయన తిరస్కరించింది దేని అంటే ఆచారాలను తిరస్కరించాడు. ఆచారాలను తాను ఒప్పుకోల. ఆచారాలను పెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారిని తాను అంగీకరించాల. ప్రియులారా గమనించండి, అతను దేవుణ్ణి అంగీకరించాడు. నేడు మనం చూస్తుంటాం కొంతమందిని ఆయన పేరు చెప్పుకునే వారు, ఆయనను దేవునిగా పూజించేవారు ఒక మాట అంటారు. ఏమంటారు వాళ్ళు? దేవుడు లేడు అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి ఆలోచనలో వారు జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఆయన ఎక్కడ కూడా తన బ్రతికి ఉన్న దినాల్లో కానీ తాను రాసిన పుస్తకాల్లో కానీ ఎక్కడ కూడా దేవుడు లేడు అనే మాట వాడలేదు. దేవుడు లేడు అనే మాట అసలు వాడలా. ఎందుకు తాను వాడలేదంటే, ప్రియులారా గమనించండి, తాను దేవుని నమ్మాడు. అయితే తన జీవితానికి స్వేచ్ఛనిచ్చేటటువంటి, తనను ఒక కులపరంగా కానీ ఒక వ్యక్తిపరంగా కానీ ఒక ప్రియులారా గమనించండి, వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా చూసే మతాన్ని తాను నమ్మల. అలాంటి దేవుణ్ణి తాను నమ్మల.
మనం ఇంకొక 2 రోజులు అయితే ఒక కార్యక్రమం చేస్తాం. భారతదేశంలో ఉన్న కొంతమంది ఈ కార్యక్రమం చేస్తాం. ఏం చేస్తాము? అంబేద్కర్ జయంతి. ఏప్రిల్ నెల 14వ తారీఖు వచ్చిందంటే ప్రియులారా గమనించండి, ఆ రోజు అంబేద్కర్ని వెంబడించే వాళ్ళని అనకూడదు, కానీ ఆయన మాటలు కొన్ని స్వీకరించిన వారు పెద్ద హంగామా చేస్తారు. ఏం చేస్తారండి? పెద్ద హంగామా చేస్తారు, డీజేలు పెడతారు, అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి పాటలు పెట్టి ఆయన గురించి బహుగా గంతులు వేస్తూ ఉంటారు. అయితే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మాత్రం వీరు గ్రహించలేకపోతున్నారు. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మాత్రం వీరు గ్రహించలేకపోతున్నారు. అంబేద్కర్ గారి ఆశయము ప్రియులారా గమనించండి, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయం ఏమిటి అంటే, అణగారిన ప్రజలను, కించపరచబడుతూ ఉన్నటువంటి ప్రజలను, బలుగు బలహీనులుగా ఉన్నటువంటి ఈ ప్రజలను వారికి స్వేచ్ఛనివ్వాలని, వారిని ఆ యొక్క అణగారిన స్థితి నుంచి బయటికి నడిపించాలని ఆయన ఎంతగానో పోరాటం చేశాడు. ప్రియులారా, ఈ పోరాటములో తాను చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న సమస్యలను బట్టి ఎలాగైనా సరే ఒక మంచి చేయాలన్న ఉద్దేశంతో తాను పై చదువులు చదవడానికి కొన్ని దేశాలకు వెళ్ళాడు. ఆ కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు ప్రియులారా గమనించండి, తను వెళ్ళిన ప్రతి చోట కూడా ఎక్కువ మట్టుకు ఏ దేశానికి వెళ్ళినా ఎవరు ఉండేవాళ్ళు? అక్కడ క్రైస్తవులే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఏ దేశానికైనా వెళ్ళని అక్కడ క్రైస్తవులే ఉండేవారు. వాళ్ళతో సహవాసము చేస్తూ వాళ్ళను ప్రియులారా గమనించండి, బాగా గమనించినటువంటి ఈయన అంబేద్కర్ గారు వాళ్ళల్లో ఏమీ లేదని గమనించాడంటే, క్రైస్తవులలో మొదటిగా కులం అనే ఆలోచన వీరిలో లేదు. ఏం లేదండి? కులానికి సంబంధించిన వారు క్రైస్తవులు కాదు అన్న విషయాన్ని తాను గమనించాడు. రెండవది, మతము అనేటటువంటి ఆలోచన కూడా వీరిలో లేదు. నేడు చాలామంది ఏమనుకుంటారంటే, క్రైస్తవ్యం అనగానే ఇది ఒక మతము అని అనుకుంటారు. ఏమండి, ఎవరన్నా మీ దగ్గర అంటే కూడా చెప్పండి, క్రైస్తవ్యం అనేది మతము కాదు. ఇది ఏమిటి? మార్గము. మనకిది ఏదానికి మార్గం అంటే, పరలోకానికి వెళ్ళడానికి మనకు ఒక మార్గాన్ని చూపించడానికి వచ్చిన వారు క్రీస్తు వారు. పరలోకానికి వెళ్ళడానికి మనకు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చిన వారు క్రీస్తు వారు. అందుకే ఆయన అన్నాడు, 3 మాటలు చెప్పాడు ప్రాముఖ్యంగా. ఏమిటవి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఈ 3 మాటలు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ క్రైస్తవ్యం అనేది మతము కానే కాదు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. మతము కాదండి, ఇది మార్గము. దేనికి మార్గం అని చెప్పాను? పరలోకమునకు మార్గము. మనిషిని ప్రియులారా గమనించండి, చాలా మట్టుకు మనం గమనిస్తే ఈ మార్గాన్ని విడిచిపెట్టి మతములో వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే నేను ఎందుకు ఈ స్టోరీ ఎంత చెప్పానంటే ప్రియులారా, అంబేద్కర్ గారు కూడా, భీమ్రావ్ అంబేద్కర్ గారు కూడా ఈయన ఒక రహస్య క్రైస్తవుడు. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును పూర్తిగా తిరగవేసి చదివిన వ్యక్తి. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క గుణ లక్షణాలు, ఆయన పరిశుద్ధులతో పొగడబడుతూ ఉన్నప్పటికీ కూడా మనిషిని రక్షించడానికి మనిషి రూపములో ఈ భూలోకమునకు వచ్చి మనుషుని, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని రక్షించడానికి తన సెలవులో కార్చిన ఆ రక్తమును బట్టి, తాను చేసిన త్యాగాన్ని బట్టి భీమ్రావ్ అంబేద్కర్ గారు ప్రభువును స్వీకరించారు. అయితే తనకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక పాస్టర్ గారిని అడిగాడంట. ఏమని అడిగాడంటే,
అయ్యా, పరిశుద్ధ గ్రంథాన్ని చదివాను, ఈయన నిజముగా దేవుడని నేను తెలుసుకున్నాను కనుక నాకు బాప్టిసము ఇవ్వండి. అమ్మా, మీరు బాగా గమనించాలి. ఏమని అడిగాడు? నాకు బాప్టిసము ఇవ్వండి అని అడిగితే తన స్నేహితుడిగా ఉన్నటువంటి పాస్టర్ గారు అన్నారంట, అంబేద్కర్, నీ ఆలోచన బాగుంది. యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలనుకున్నావు, ఆయన నువ్వు తెలుసుకున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను నీకు బాప్టిసం ఇవ్వాలంటే నీవు ఒకటి విడిచిపెట్టి రావాలి అని చెప్పిండు. నీవు ఒకటి విడిచిపెట్టి రావాలి అని చెప్పిండు. ఏం విడిచిపెట్టమన్నాడండి? ఇంకో 2 రోజులు అయితే మనం ఫుల్ హడావుడిలో ఉంటాం. రాజకీయాన్ని వదిలేసిరా అన్నాడు. రాజకీయము ఎందుకు వదిలేయమన్నాడంటే, ప్రియులారా గమనించండి, దాంట్లో చాలా రకాలైనటువంటి సమస్యలు, దాంట్లో చాలా రకములైనటువంటి ఆటంకములు ఉంటాయి. కనుక నిన్ను క్రీస్తు మార్గములో నడిపించడానికి అది సరిపోదు. క్రీస్తు మార్గములు నడిపించడానికి అది సరిపోదు. కనుక దాన్ని వదిలేసి రా అన్నాడు. అయితే అంబేద్కర్ గారు అన్నారు, ఆ పాస్టర్ గారితో తన స్నేహితుడు కనుక, బాగా క్లోజ్ స్నేహితుడు, అలా బట్టి అతనితో చనువుగా మాట్లాడుతూ, నేను యేసు ప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరించాను, కానీ రాజకీయాన్ని నేను వదిలేయలేను. ఎందుకు వదిలేయలేను అన్నాడు? నేను గనక రాజకీయాన్ని వదిలేస్తే అనగారిన ప్రజల కొరకు పోరాడేవారు ఎవరు కూడా ఉండరు కనుక దానిని నేను వదిలేయలేను. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినప్పటికీ కూడా భారతదేశంలో అనగారినటువంటి జనాలను రక్షించడానికి వారికి ఒక ప్రాముఖ్యమైనటువంటి కాన్స్టిట్యూషన్, ఒక ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాన్ని సిద్ధపరచడానికి అంబేద్కర్ గారు పరలోకాన్ని వదులుకున్నారు. బాప్టిసం పొందుకోవాలి అక్కడ. నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఇప్పుడు చదివిన వ్యక్తి ఎవరి గురించి చదువుకున్నామా? హరిమతయ యోసేపు. ప్రియులారా, ఇతను కూడా ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇతను కూడా ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి. అధికారులతో కలిసి మరి ఆ మీటింగులో ప్రసంగించగలిగినటువంటి వ్యక్తి ఇతను. ఎవరతను? హరిమతయ యోసేపు గారు. ప్రియులారా గమనించండి, ఇతను యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీద ఉన్నంత కాలము యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి రాలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి డైరెక్ట్గా ఎవరిని అడుగుతున్నాడంటే పిలాతు గారి దగ్గరికి వచ్చేసాడు. డైరెక్ట్గా ఇక తెగించేశాడు. నేను ఇంకా ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో కూడా నేను బయటికి రాకుంటే నా జీవితం వ్యర్థమనుకున్నాడు, నేను బ్రతకడం వ్యర్థమనుకున్నాడు. అందుకే నేను చచ్చినా నా ప్రభు కొరకే చస్తాను, నేను బ్రతికినా నా ప్రభు కొరకే బ్రతుకుతానని తెగించుకొని అతను బయటకు వచ్చి అడుగుతూ ఉన్నాడు.